చూస్తున్నాం గత నెల నుంచి పార్టీ అంటే మారడాన్ని, అంటే ఎవరైనా అంటే అధినేత తీరే ఈ అసమ్మతికి కారణమా అన్న ఒక విమర్శకి మీ రియాక్షన్ ఏంటి? ఒకటే మేడం, గుర్తుపెట్టుకోండి, అధినేత తీరు అది కరెక్ట్ రీజనే కాదు. పోయేటప్పుడు ఎట్లా పోవాలనుకున్నవాడు కొంత బురద తల్లిపోవడానికే రీజన్. నిజంగా కూడా 10 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు ఏ రోజు కూడా అధినేత తీరు బాగలేదని చెప్పిన సందర్భం ఎవరుందా? ఎవరు లేరు. అందరూ హ్యాపీగా గుర్రు. తెలంగాణ రాష్ట్రం, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుండు. సంక్షేమం కూడా చాలా బాగా నడుస్తుంది. గొప్పలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు పార్టీ పెడుతున్నారు. ఎందుకంటే రీజన్ ఒకటి, పార్టీ అధికారం పోయింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పోవడానికి ఒక రీజన్ ఇది. ఓన్లీ అధినేత గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి కుంటి సాగులు చెప్పేసి బయటకు వెళ్తారు. వాళ్ళు ఎట్లా మనుషులు డిసైడ్ అయిపోయారు బయటకు వెళ్ళిపోవాలని చెప్పి. అంతేగాని అధినేత తీరు కాదు, పార్టీ తీరు కాదు. ఖచ్చితంగా కూడా వాళ్ళు రేపు మాపు మా మూల్యం చెల్లించుకో తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోయిన వాళ్ళు కళ్యాణ్ గారు అనుకోండి, దానం నాగేందర్ అనుకోండి, కేశవరావు గారు అనుకోండి, వాళ్ళకి ఏం తక్కువ చేసిందండి? దానం నాగేందర్, మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఆయన రాజకీయ జీవితం సమాప్తమైన సందర్భంలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి పార్టీలోకి రావడం జరిగింది 2018లో. రాగానే టికెట్ ఇచ్చిండు మమ్మల్ని కాదని కూడా. సో అయినా కూడా గెలిచిండు. మరి 2018 నుంచి 2023 వరకు మంచిగానే బాగానే ఉండు, అన్ని విధాలుగా లాభపడిండు, అన్ని విధాలుగా ఎంజాయ్ చేసిండు. 2023 ఎలక్షన్లో మళ్ళీ టికెట్ తీసుకుంటూ మళ్ళీ గెలిచిండు. 2023లో అధికారం పోగానే ఇమ్మీడియట్లీ నేను పులి లాంటి వాడిని, నేను పిల్లిని అయిపోయినా, అదే మీ టీవీ 9 ఇంటర్వ్యూలో చెప్తున్నామన్నా. ఖచ్చితంగా 2000 అంటే ఈ జూన్ 4th నాడు రిజల్ట్ వస్తుంది. ఎంపీగా నిలబడుతున్నా, గెలుస్తున్నా, 5వ తారీఖున చార్జ్ తీసుకుంటున్నా, 6వ తారీఖు నాడు మళ్ళీ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తానని చెప్పి గొప్పలు చెప్తుంది కదా. మేము ఒకటే చెప్తున్నాం క్లియర్గా, నిజంగా నీకు అంత నిజాయితీ ఉంటే, దమ్ముంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేగా ముందు రిజైన్ చేయి. తర్వాత నువ్వు సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తావు, పోటీ చేయవో నీ ఇష్టం. అది ఒక పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద ఓటు తీసుకొని గెలుచుకొని మీ అందరి కష్టంతో గెలిచినావు. మా కష్టాన్ని పక్కన పెట్టేసి మేము ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలను కొట్లాడి, బీజేపీ కార్యకర్తలు కొట్లాడి నేను గెలిపించినాం. నువ్వు ఫస్ట్ హైదరాబాద్ ఓడిపోయే సీట్ నీదే అని చెప్పిన సందర్భం ఉంది. అయినా కూడా పార్టీ వేవ్లో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ఒక నిమిషం కూడా ఆగిపోతుంది. 2-3 నెలలు నీకు ఏమి కొంపరట్టకపోయింది అసలు. నీది మొత్తం కూడా 2004 నుంచి ఇప్పటివరకు చూస్తే ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. పోయేటప్పుడు ఊరికి పోతాడం వల్ల నీ అవసరం కొరకు పోతున్నావు, నీ వెన్నుపోటు పొడిచిపోతున్నావు. నీకు అన్నం పెట్టిన పార్టీని, నీకు ఆదరించిన పార్టీలకు వెన్నుపోటు పొడిచిపోతున్నావు. We are living in two different worlds. If you're not surprised by your existence, your humanity is incomplete. We all have been conditioned in a particular way to live our life in the society. If you give up your need to be right, 95% of your life will change. Reality is something that I can't manage always. If you really want access to reality, you have to go beyond thought. This and more, streaming on News 9+. Subscribe now. పోతప్పుడు మళ్ళీ బురద తెలిపోవడం ఎందుకు? మొన్న ఏం చెప్తే ఇంటర్వ్యూలో మనం కేటీఆర్ గారట బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అలయన్స్ పెట్టుకుంటున్నాం అని చెప్పిన సందర్భంగా ఈయన లౌకికవాదటైనా వెళ్ళిపోతుందని చెప్పిట. అసలు ఏమైనా రీజన్ ఉందా? అర్థం ఉందా? ఏమైనా అర్థం లేని మాటలు చెప్తూ ఏదైతే కన్నతల్లి లాంటి పార్టీ ఆదరించిన పార్టీ మీద బురద వెళ్ళేసిపోతుంది తప్ప కరెక్ట్ కాదు. కళ్యాణ్ గారు ఆయన రాజకీయ జీవితం కూడా సమాప్తమైన సందర్భం. టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. సరే సీనియర్ నాయకుడు అని చెప్పి గౌరవ కేసీఆర్ గారు ఆదరించుండు. నీకు ఎంపీ టికెట్ ఇచ్చిన మా వరంగల్ నుంచి గెలిచినావు. గెలిచిన తర్వాత మళ్ళీ ఏమైంది? తర్వాత రాజేతన్ చిన్న అవకతవకలు జరిగినప్పుడు నేను మళ్ళీ ఆయన తీసుకొచ్చి నేను ఎమ్మెల్సీ ఇచ్చేసి డిప్యూటీ సీఎం ఇచ్చిండు. డిప్యూటీ సీఎం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. మొన్న నీ కూతురు టికెట్ కావాలంటే కూతురు టికెట్ వరంగల్ టికెట్ ఇచ్చిండు. నీకేం తక్కువ చేసినండి? అసలు ఇది అసలు అర్థం లేదు. ఓన్లీ అదే అంటే రాజకీయాలు అంటే ఏదో ప్రజాసేవ అన్న కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది. ఎక్కడ ప్రజాసేవ అండి? ఇది ఉన్నది. ఆదరించిన పార్టీలని, కన్నతల్లి లాంటి పార్టీలని, నిన్నైతే దగ్గర హక్కును చేర్చుకున్న పార్టీని వెన్నుపోటు పొడుస్తూ పోతూ నీ అవసరాల కొరకు, ఓన్లీ నీ స్వలాభం కొరకు, లేదా కాన్స్టిట్యూన్సీ కొరకు, లేకపోతే తెలంగాణ ప్రజల కొరకు, లేకపోతే ఏదైనా దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి మాత్రం కానే కాదు. ఓన్లీ స్వలాభం కొరకు నీకు అన్నం పెట్టిన పార్టీని, నీకు ఆదరించిన పార్టీని వెన్నుపోటు పొడుస్తూ పోతూ పలుమార్లు అసహ్యమైన మాటలు మాట్లాడుతూ బురద జల్లి పడుతూ పోతున్నారు. ఇందులో ఎవరు? కేశవరావు గారు నుంచి. కేశవరావు గారు 2013లో కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎంత ఉండి అన్ని సిడబ్ల్యూసీ మెంబర్ నుంచి వివిధ రాష్ట్రాల ఇన్ఛార్జీలు చేసిండు. అందరినీ కాదని కూడా వచ్చి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చినావు. పార్టీ నీకు ఎక్కడ అన్యాయం చేసింది? నెంబర్ 2 ప్లేస్లో ఉన్నావు. సెక్రటరీ జనరల్ చేసిండు, నీకు 2 సార్లు రాజ్యసభ ఇచ్చిండు,
మీ కొడుకు చైర్మన్ ఇచ్చిండు, మీ కూతురుకు రాగానే యూఎస్కెళ్ళి రాగానే కార్పొరేటర్ ఇచ్చిన 2 సార్లు, తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ కూడా ఇచ్చడం జరిగింది. అసలు ఎక్కడ తక్కువ చేసిండు, మీకు ఏమన్యాయం జరిగింది? అధికారం బాగుంది. ఇప్పుడైనా కాంగ్రెస్ పోటీ చనిపోతాను చెప్తుండు. చనిపోని కాదంటలేదు, ఎవరు వద్దంటలేదు, ఎవరు శాశ్వతంగా ఉండరు. కానీ అధికారం పోనప్పుడే, అధికారంలో ఉన్నప్పుడే నువ్వు కాంగ్రెస్ నాకు అన్నం పెట్టిన రాజకీయ లైఫ్ ఇచ్చిన పార్టీ నేను అందులో పోయి చనిపోతా లేదా అందులో ఉంటా అంటే ఒక అర్థం ఉంటుంది. ఏదైతే అధికారం బాగానే నీకు అర్థం కనతల్లి లాంటి పార్టీ గర్వాపసి ఇవన్నీ కథలు చెప్పుకుంటూ పోతే ఎవరు నమ్ముతారండి? నీకు ఏ పార్టీ గౌరవ్ కేసీఆర్ గారు మీరు ఉద్యమంలో బాగా పార్టిసిపేట్ చేయకపోయినా సరే అన్ని విధాలు ఆదుకొని మీకు మంచి అవకాశం ఇస్తే మీరు ఇంత తనుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. దానం నాగేంద్ర అయితే అసలు తెలంగాణ వ్యతిరేకి, బడుగు బలహీన వర్గాల్ని బీసీ విద్యార్థిని కొట్టిండు, అడ్వకేట్ని కొట్టిండు, కేసీఆర్ గారు ఫ్యామిలీ నానాబుద్ధులు తిట్టిండు. అయినా కూడా కేసీఆర్ గారిని మర్చిపోయేసి ఒక బీసీ నాయకుడు సీనియర్ నాయకుడు అని ఆదరించిండు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అసలు ఈ పోవడం అయితే స్వలాభం కొరకే తప్ప వేరే కానే కాదు ఇది.